రాష్ట్రంలో యూ ట్యాక్స్ రైస్ మిల్లర్లతో మంత్రి ఉత్తమ్ కుమ్మక్కు మొత్తం 950 కోట్ల కుంభకోణం. అందులోంచి కేసీ వేణుగోపాల్కు 500 కోట్లు. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు. నిన్న బీజేపీకి రాష్ట్ర కార్యాలయంలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు కాంగ్రెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో పొలిటికల్ ట్యాక్స్ అనేది నడుస్తుంది. ఇప్పుడు యూ ట్యాక్స్ అనేది నడుస్తుంది. ఆ యూ ట్యాక్స్ అనేది ఏదో ప్రజలు మీరే గమనించాలి. యూ ట్యాక్స్లో భాగంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి 950 కోట్ల రూపాయల కుంభకోణం చేశాడు. దాంట్లో 500 కోట్ల రూపాయలు కేసీ వేణుగోపాల్ గారికి ఇచ్చారని చెప్పి నిన్న తీవ్రంగా తను ఆరోపణ చేశారు. ఈ యొక్క కుంభకోణం ఎలా జరిగిందంటే, ఒక్కొక్క క్వింటాల్ బియ్యము రైతుల వద్ద పండించిన ధాన్యాన్ని కొనేటప్పుడు దాంట్లో 2 నుంచి 4 కిలోలు అదనంగా తూకం వేస్తూ ఆ వచ్చిన దానికి అంటే 2 నుంచి 4 అదనంగా తూకం వేస్తూ 10 కిలోలు మాత్రమే 100 కిలోలకు మాత్రమే తాను రసీదు ఇచ్చి ఆ విధంగా కుంభకోణం జరిగింది. ఆ విధంగా వచ్చిన ఎక్కువ కిలోలు వచ్చిన ధాన్యానికి కుంభకోణం జరిగిందని చెప్పి నిన్న తీవ్రంగా సంచలన ఆరోపణ చేశారు. అదే కాకుండా కేసీఆర్ అడుగుజాడలోనే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కూడా నడుస్తుందని చెప్పి నిన్న మహేశ్వర్ రెడ్డి గారు ఆరోపణ చేశారు. అయితే దీనికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా తీవ్రంగా స్పందించారు. యూ ట్యాక్స్ పచ్చి అబద్ధం, పాపులారిటీ కోసమే ఏలేటి తపన, అందుకే నిత్యం కాంట్రవర్సీ కామెంట్స్, అర్ధరహిత ఆరోపణలు చేస్తే సహించాం మంత్రి ఉత్తమ్. ఇట్లాంటి అర్ధరహిత ఆరోపణలు చేసి తనకు తాను గొప్పగా ప్రాచుర్యం పొందుకోవడానికి ఇట్లాంటి అర్ధరహితమైన ఆరోపణలు చేస్తే తను సహించేది లేదని చెప్పి ప్రస్తుతానికి తను హైదరాబాద్లో నేను బయట ఉన్నాను. మళ్ళీ వచ్చి ఖచ్చితంగా దీనికి కౌంటర్గా నేను ఖచ్చితంగా అన్ని విషయాలు మీతోటి చెప్తాను. అనవసరమైన ఆరోపణలు చేయకూడదని చెప్పి నిన్న చాలా ఘటుగా ఉత్తమ్ గారు కూడా నిన్న తను మహేశ్వర్ రెడ్డి గారికి సవాల్ విసిరినట్లు మనం గమనిస్తాం. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం రాష్ట్రంలో పొలిటికల్ ట్యాక్స్ నడుస్తుంది. పొలిటికల్ ట్యాక్స్ ఫీవర్ నడుస్తుంది. ఒక నెల క్రితం మనకు ఆర్ ట్యాక్స్ వచ్చింది, ఇప్పుడు యూ ట్యాక్స్ అంటున్నారు. ఇక రాబోయే కాలంలో మనం ఎలాంటి ట్యాక్స్లు చూడాలో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొని ఉంది.